భయ్యా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ భయ్యా. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి సో ఇంక నేను డిసైడ్ అయిపోయాను భయ్యా. అమ్మ ఒకప్పుడు 20+ అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళతో కోడ్ రాయిపించి స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో అది కూడా డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, డేటా సెట్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మోడల్ని ఎలా రన్ చేయాలి, వాటిని ఎలా ట్రైన్ చేయాలి, అన్నీ నేర్పించినవన్నీ. ఆ స్టూడెంట్సే నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, మేము ఫ్రీగా నేర్చుకుందాం అనుకున్నా, కానీ నువ్వేంటన్నా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఏంటన్నా, అసలు నువ్వేనా, అప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెయ్యన్నా, మేము నేర్చుకుంటామన్నా అని చెప్పేసి అడిగారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎవడన్నా కంటెంట్ క్రియేషన్ చేయడానికి కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వస్తాడు, కానీ నేనేంటో కంటెంట్ క్రియేషన్ చేయడానికి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాను. సో ఇంకా నేను డిసైడ్ అయిపోయిన తమ్ముడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే రేపటి నుంచి నా కంఫర్ట్ జోన్ పక్కన పెట్టి కాన్ఫిడెంట్గా చెప్తా. బాయ్.